ఇంట్లోకి తీసుకొచ్చాం. రే దొంగేష్, చూడండి, చూసి ఆనందించండి. మీ ఫీలింగ్స్ ని మాకు SMS ద్వారా షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదామా? హాయ్ ఎవ్రీబడి, మీ ముందుకు వచ్చేసింది డేరింగ్ అండ్ డాషింగ్ యాంగ్రీ అండ్ బ్యూటిఫుల్ యాంకర్ మేరీ. మేరియా? వి హావ్ టు బి సారీ. అక్క, నేను ఇంటర్వ్యూ చేయనా? ఏయ్, ఇందాక కావేరి అన్నావు, ఇప్పుడు మేరీ అంటున్నావు. నేనేం అడిగాను, నువ్వేం చెప్తున్నావు? క్వశ్చన్ చేస్తే నాకు కాలిద్ది. వదిలి ఒక్క నిమిషం తప్పుకో. ఇది మిమిక్రీ చేస్తుంది. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? ఏంటి నడుతున్నట్టే? ఏం కాలిద్దే? కాలిద్దా నీకు? కాలిద్దా? ఏంటే కాలేది? కలుతుందా? ఎక్కడికి వెళ్తుంది? ఇదో మైకు. నువ్వు యాంకరా? నువ్వు ప్రోగ్రామ్ చేస్తావు. ప్రోగ్రామ్ నువ్వు యాంకరింగ్ చేసావు అనుకో, జనాలకి అంకరాలు ఇచ్చుకుని కొడేస్తారే. నువ్వు ప్రోగ్రామ్ చేసావు అనుకో, టీవీ ఛానల్ మూసేసుకొని జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఏ పొడగలమ్మ పొడగలే, కొడుగులమ్మ కొడుగులే అని అమ్ముకోవాల్సి వస్తుంది. యాంకరింగ్ చేస్తుందంట. దొబ్బేటు వెళ్ళు, అడుగటు వెళ్ళు 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 వెళ్ళు. మిస్టర్ దొంగేష్ సూపర్ సూపర్. బాతిక్టే మరేంటి బాబాయ్, గోద్ద ఆఫ్టర్ అంతే. మన మాటలకు ఎవరైనా సావాల్సిందే. సర్లేరు, నీకెవరు? అబ్బో, పోలీసులు కూడా ఎంత గట్టి వచ్చేంద్రా. నటరాజ సాక్షాత్ శివస్వరూపం. పక్కన పక్కన మధ్యలోకి వస్తాంటి. మీ ఇద్దరి మధ్య గాలి కూడా దొరికినావు. ఊరుకో. స్వరం నా హృదయం, సంగీతం నా ప్రాణం, నాట్యం నా దేహం, నాట్యమయూరీ పురస్కారం, ఈ మహాలక్ష్మి ధ్యేయం. ఒక్క మనిషిలో ఇన్ని వేరియేషన్సా? నాకు కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. బాబు పులిహోర, చెప్పేది నీ గురించి కాదు, ఆ పిల్ల గురించి. నచ్చదుగా? నీకు ఇంకా అర్థం కాలేదమ్మా? తెలియదు. బేసిక్లీ మెంటల్ అన్నమాట. ఇది ఎర్రగడ్డకే ముద్దు బిడ్డ. దీని అమ్మా బాబులు దీన్ని పెచ్చ భరించలేక కాళ్ళు చేతులు కట్టి మూల పడేస్తే అది చూసి మనం ఏమో తెగ ఫీల్ అయిపోయి దీన్ని సంఖ్యలు తెచ్చేసి పెద్ద స్వతంత్ర సమరయోధులు ఫీల్ అయిపోతున్నాం. కరెక్ట్ చెప్పారు దొంగేష్. ఏంటి ఇందాక నుంచి ఓ పర్ఫార్మెన్స్ చేసేస్తున్నావు. మేము చంద్రముఖి చూసాం, కాంచనా చూసాం, గంగా చూసాం, రాజుగారి గది 3 పాటలు చూసాం. అంతెందుకు లేటెస్ట్ గా చీకటి గదిలో చిత్తకొట్టు చేసాం. మళ్ళీ యాంకరింగ్ అంట, నాట్యమయూరి పురస్కారం అంట. చూసా సెట్ అయిపోయింది. బాబు పులిహోర, ఏడుస్తున్నావా? ఆహా, నువ్వు ఏడుస్తూ ఉంటే కోహినూరు వజ్రాన్ని కొట్టేసినంత ఆనందంగా ఉంది. ఏడు, ఇంకా ఏడు. నీ ఏడుపు ఎల్లు వచ్చే గోదావరంలాగా. అబ్బా కోపం. అసలు ఏ నక్షత్రంలో పుట్టావు నువ్వు? నీలాంటి కూతురు మాత్రం అస్సలు కనకూడదు. ఒకవేళ కన్యా కూడా సంచిలో పెట్టేసి తాళ్ళతో కట్టేసి చెత్త కుప్పలో పడేయాలి. పులిహోర, ఈ సిచ్యువేషన్ ఏంటి? నీ సరసాలేంట్రా? అది మాడు పగలగొడుతుంటే నీకు మూడెలా వస్తుందిరా? ఓకే బేబీ. నిజంగా తీయాలుంటాయా? అయితే నేను పందెం ఓడిపోయినట్టేనా? మా బంగారువే, ప్రాణాలు పోయేటప్పుడు పందెం గురించి ఎందుకు పాప? ఈ నరాలు కర 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 నవిలేసి, మీ వెముకలు పెల 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 విరిచేసి, మీ రక్తం